నమస్తే, నేను రోజా. వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. ఆరోపణలు ప్రత్యారోపణలు, అటు గొప్పలు ఇటు సెటైర్లు. తెలంగాణ పద్దుపై రాజకీయ రగడ నడుస్తోంది. భట్టి బడ్జెట్పై లడాయి కొనసాగుతోంది. విక్రమార్కుడి కేటాయింపులకు ఆచరణకు పొంతన లేదా? ప్రవచనాలు ఎక్కువై పైసలు తక్కువయ్యాయా? తెలంగాణ బడ్జెట్ ఎలా ఉంది? 6 గ్యారంటీలకు ఎన్ని నిధులు ఇచ్చారు? రేవంత్ సర్కార్ది అభయహస్తమా శూన్యహస్తమా? బడ్జెట్ ప్రజల కష్టాలు తీర్చేలా ఉందా? ఢిల్లీకి మూటలు పంపేలా ఉందా? బడ్జెట్ పై ఇవాల్టి రాజ్ న్యూస్ స్పెషల్ డిబేట్. తెలంగాణలో బడ్జెట్ లడాయి కొనసాగుతోంది. తమది ప్రజల బడ్జెట్ అంటోంది రేవంత్ సర్కార్. విపక్షాలు మాత్రం ప్రజాకంఠక బడ్జెట్ అంటున్నాయి. 2025-26 ఆర్థిక సంవత్సరానికి 3,04,965 కోట్ల రూపాయలతో పద్దును ప్రవేశపెట్టారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలిపేందుకు మెగా మాస్టర్ ప్లాన్ 2050 రూపొందించామన్నారు భట్టి. తెలంగాణ ఆర్థిక వ్యవస్థను 10 ఏళ్లలో $1 ట్రిలియన్ కు చేర్చడమే లక్ష్యంగా కార్యాచరణ రూపొందిస్తున్నామన్నారు. దేశానికి తలమానికంగా ఉండేలా ఫ్యూచర్ సిటీని నిర్మిస్తామని ఆయన చెప్పుకొచ్చారు. 26 బడ్జెట్ అంచనాలు 2025-26 ఆర్థిక సంవత్సరానికి మొత్తం వ్యయం 3,04,965 కోట్లు. రెవెన్యూ వ్యయం 2,26,982 కోట్లు. మూలధన వ్యయం 36,504 కోట్లుగా ప్రతిపాదిస్తున్నాను. 2025-26 సంవత్సరపు బడ్జెట్ ప్రతిపాదనలను పరిశీలన, చర్చ మరియు ఆమోదం కోసం ఈ సభకు సమర్పిస్తున్నాను. తెలంగాణను ప్రగతి బాటలో నడిపేందుకు మీ అందరి మద్దతును హృదయపూర్వకంగా ఆశిస్తున్నాను. మరోవైపు ప్రతిపక్ష సభ్యులు మాత్రం బడ్జెట్ పై విమర్శలు గుప్పించారు. అటు బీఆర్ఎస్ ఇటు బీజేపీ లీడర్లు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. బడ్జెట్ మొత్తం అబద్దాలేనన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. బడ్జెట్ స్పీచ్ రాజకీయ ప్రసంగంలో ఉందని ఫైర్ అయ్యారు. అరచేతిలో వైకుంఠాన్ని చూపించారని మండిపడ్డారు తన్నీరు. బడ్జెట్ పేజీలు పెరిగాయి తప్ప సంక్షేమం పెరగలేదన్నారు. లేదు, 4,000 పెన్షన్ లేదు, రుణమాఫీకి కేటాయింపులు లేవు, తులం బంగారంకు కేటాయింపులు లేవు, నిరుద్యోగ భృతికి కేటాయింపులు లేవు. అంతా బోగస్. పోయినసారి బడ్జెట్ లో 2024-25లో ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్స్ ఈ సంవత్సరంలో 6 పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేసి నీళ్లు అందిస్తామని 24-25లో చెప్పిండ్రు. అండ్ ఈ సంవత్సరం 12 ప్రాజెక్టులు పూర్తి చేస్తాము అని చెప్పిండ్రు. నేను అడుగుతున్నా, ఒక్క ప్రాజెక్టు పూర్తయిందా? అయితే దాని పేరేందో చెప్పండి. బడ్జెట్ ప్రసంగం అంటే ఉన్న దగ్గరగా ఉండాలి కదా. 6 పూర్తి చేస్తాను, 6 కాకపోతే 4 అయినాయా, 3 అయినాయా, పోనీ ఒక్కటి అయిందా? ఒక్కటి కూడా పూర్తి కాదు. పోయిన బడ్జెట్ లో చెప్పింది 6 పూర్తి చేస్తాం, అండ్ ఈ సంవత్సరం 12 పూర్తి చేస్తాం అన్నారు. 6లో ఒక్కటి కాదు, ఈసారి 12 పూర్తి చేస్తామంటే ఎవరి చెవులో పువ్వులు పెడుతున్నారు? బడ్జెట్ అనేది టోటల్ గా కరోనా కన్నా కాంగ్రెస్ వైరస్ ప్రమాదకరమని ఎద్దేవా చేశారు మాజీ మంత్రి కేటీఆర్. బడ్జెట్లో మహిళలకు ఇచ్చే పింఛన్ల ప్రస్తావన లేదన్నారు. తులం బంగారం కూడా దిక్కులేదన్నారు. 2 బడ్జెట్లు పూర్తయినా 6 గ్యారంటీలు అమలు చేయలేదన్నారు కేటీఆర్. గిగ్ వర్కర్లకు ఇచ్చిన హామీలను తుంగలో తొక్కారంటూ ఆయన మండిపడ్డారు. రుణమాఫీపై భట్టివి గారడి లెక్కలన్నారు. ఈ బడ్జెట్ లో ఇచ్చిన అంకెలు చూస్తే 420 హామీలు, 420 హామీలు ఏవైతే కాంగ్రెస్ పార్టీ ఇచ్చి అధికారంలోకి వచ్చిందో ఒక్క హామీ గురించి కూడా ఈరోజు ప్రస్తావించలేదు. 6 గ్యారంటీలు 100 రోజులు అని సొల్లు పురాణం చెప్పి అఫిడవిట్లు రాసి, ఇదే బట్టి విక్రమార్క గారు అఫిడవిట్ను తీసుకుపోయి దేవుని ముంగట పెట్టి ఆ అఫిడవిట్ మాకు భగవద్గీతతో సమానం అని బిల్డప్లు ఇచ్చి ఓట్లు వేయించుకొని అబద్ధాలతో ఏదైతే గెలిచొచ్చినారో ఇవాళ దానికి పాతర వేసినారు. 40% సమయం ఈ బడ్జెట్తో ఒడిసిపోయింది. 40% ఎందుకంటున్నా అంటే, ఏ ప్రభుత్వానికైనా 5 సంవత్సరాల పదవీ కాలం ఉంటుంది, 5 బడ్జెట్లు ప్రవేశపెట్టే అవకాశం ఉంటుంది. కాకపోతే ఆఖరి బడ్జెట్ ఎన్నికల సంవత్సరం బడ్జెట్ కాబట్టి పూర్తిగా అమలు కాదు. మరి ఈ ప్రభుత్వం 2 బడ్జెట్లు అయిపోయినాయి.
అంటే దాదాపు 40-50% వీళ్ళ ఎజెండా నెరవేర్చడానికి కావలసిన ఆర్థిక సంపత్తి ఏదైతే ఉంటుందో ఈ బడ్జెట్ ద్వారా వారు చెప్పేది మరి పూర్తి చేసేది ఉండే. కానీ ఒక్కటంటే ఒక్క హామీ, తులం బంగారం దిక్కులేదు, నెలకు 2500 మహాలక్ష్మి దిక్కులేదు, అదేవిధంగా నెలకు 4000 రూపాయలు ఇస్తానన్న మాటకు ఇవాళ పాత్ర వేసినారు. ఆనాడు కేసీఆర్ గారి ప్రభుత్వంలో నేతన్నలకు పెద్దపీట వేస్తూ చేనేతకు మేము పెట్టిన బడ్జెటు 1200 కోట్ల రూపాయలు, కానీ ఈరోజు 370 కోట్లకే పరిమితమైపోయిన పరిస్థితి కనబడతా ఉన్నది. మరోవైపు బడ్జెట్ అద్భుతం అంటున్నారు అధికార పార్టీ సభ్యులు. కాంగ్రెస్తోనే ప్రజా తెలంగాణ సాధ్యమంటూ చెప్పుకొచ్చారు. బడ్జెట్లో విద్య, వైద్యంతో పాటు రోడ్లు, ప్రాజెక్టులు లాంటి అన్ని రంగాలకు సమతుల్యంగా నిధులు కేటాయించామన్నారు. ఆడంబరాలకు పోతూ బడ్జెట్ లో లేనివి ధనిక రాష్ట్రం చెప్పిన ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అప్పుల కుప్ప రాష్ట్రంగా మార్చిన కరోనా వైరస్ లాంటి బీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణకని చెప్తున్నా. 10 ఏళ్ళు మీరు అధికారం చెలాయించి 7 లక్షల కోట్ల అప్పుకు తీసుకుపోయింది. కరోనా వ్యాధి కంటే ప్రమాదమైన పార్టీ బీఆర్ఎస్ పార్టీ రోజు తెలంగాణను మహమ్మారిలా పట్టి తెలంగాణ వెనుక బాటు గురైనటువంటి ఈరోజు వాళ్ళు కాళేశ్వరం కట్టితే కూలిపోయింది. ఈరోజు వైపు టెలిఫోన్ ట్యాపింగ్ లో 1 కాదు 2 కాదు ఈ కార్ రేసింగ్ లో అడ్డంగా దొరికిపోయినటువంటి వాళ్ళు, అటు బర్రెలు, ఇటు గొర్రెలు, ఇటు చేపలలో అవినీతి అక్రమాలు చేసినటువంటి వాళ్ళు, కరెంటు కొనుగోళ్లలో అవినీతి అక్రమాలు చేసినటువంటి వాళ్ళు, తెలంగాణ సొమ్ములో తెలంగాణ సొమ్ముతో బంగ్లాలు కట్టుకున్నటువంటి వీళ్ళు ఈ రోజు ఈ బడ్జెట్ ను విమర్శించేటువంటి పరిస్థితి. రైతు రుణమాఫీ రోజు కండ్లకు కట్టినట్టు 25,000 కుటుంబాలకు ఇంచుమించు 21 కోట్లు రుణ విముక్తులు చేసి తిరిగి కొత్తగా